చిల్కా ప్రవీణ్ మీద నిన్న దాడి జరిగింది. సో అది నిన్న నేను అవైలబుల్లో లేకుంటే మార్నింగ్ లైవ్ తర్వాత, సో అందుకే నేను వీడియో చేయలేకపోయినా. అసలు అంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తా ఉన్నది, మేము ప్రజాపాలన మాది, ఇందిరమ్మ రాజ్యం మాది, మేము ప్రజలకు మంచి పాలన అందిస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, లేదనుకుంటే కాంగ్రెస్లో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, వీళ్ళందరూ చెప్తున్నటువంటి మాట. సో కాబట్టి ఈ లెక్కన మరి ఎవరైనా ప్రభుత్వాన్ని ప్రశ్నించడం అంటే మరి చాలామంది అంటా ఉన్నారు, నెల రోజులకి ఎందుకు ఇంతగానో మాట్లాడుతూ ఉన్నారు, సో ఈ నెల రోజులలోనే ఏం జరిగిపోయిందని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు, చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా ఎవరైనా చెప్పారా కాంగ్రెస్ పార్టీకి 9 తారీఖు నాడు రాగానే మేము సంతకాలు పెడతాం, రుణమాఫీ వెంటనే చేస్తాం, రైతు బంధు మీ ఇప్పుడు తీసుకుంటే మీకు 10,000 వస్తుంది, మేము వచ్చినాక తీసుకుంటే 15,000 వస్తుంది అని చెప్పేసి ఇవన్నీ ఎవరైనా అడగమని చెప్పారా? తొలి క్యాబినెట్లోనే మెగా డిఎస్సి అని, ఫిబ్రవరి 1 తారీఖు నాడు గ్రూప్ 1 అపాయింట్మెంట్స్ ఇస్తామని, గ్రూప్ 1 నోటిఫికేషన్ కాదు అపాయింట్మెంట్సే ఇస్తామని జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఇవన్నీ చెప్పింది కాంగ్రెస్ పార్టీ. ఈ ప్రశ్నలకు ప్రశ్నించే అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఆబ్వియస్ ఎవరైనా వచ్చిన తర్వాత ఈ చేస్తున్న డేటుకు చేయకపోతే 100% అడుగుతారు. దాంట్లో తప్ప ఏముంది, దాంట్లో చేసినటువంటి ద్రోహం ఏముంది అనేది నాకు అర్థం కాని విషయం. సరే ఇదంతా అలా ఉంచితే మరొకటి రైతు బంధు విషయంలో కరాఖండిగా 100% మాట్లాడుతూ ఉన్నాం. ఎందుకు మాట్లాడకూడదు? రైతు బంధు అనేది ఏదైనా పంట సీజన్కి ముందు ఇచ్చేటువంటి పెట్టుబడి సాయం. అది ఆ పెట్టుబడి సాయము పంట ఏదైతే వేసుకునే సమయంలో రైతుకు అక్కడికి వచ్చే విధంగా ఇవ్వాలి. కానీ ఇప్పటికే చాలా చోట్ల చూడండి నాట్లు పడతా ఉన్నాయి, ఇప్పుడే నాట్లు వేసేస్తూ ఉన్నారు. ఇప్పటికి కూడా నువ్వు రైతు బంధు ఇవ్వకపోతే, ఆ పెట్టుబడి సాయం ఇవ్వకపోతే మరి ఏం చేసుకోవాలి? దాని గురించి మాట్లాడడం తప్ప. నేను రాగానే 4,000 రూపాయలు పెంచిస్తా, ఈ నెల 2,000 తీసుకొని వచ్చే నెల నేను 4,000 ఇస్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. దాని గురించి మాట్లాడడం తప్ప. దేని గురించి మాట్లాడడం తప్పు? ఈ నెల మీరు కరెంటు బిల్లు కట్టుని, వచ్చే నెల నుంచి మీరు కరెంటు బిల్లు కట్టకూడదు అని చెప్పేసి చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారు నాడు పిసిసి అధ్యక్షునిగా. మరి దాని గురించి మాట్లాడడం తప్ప. ఇవేమీ మాట్లాడకుండా ఉండాలనా? ఏదైతే కాంగ్రెస్కు భజన చేస్తున్నటువంటి పత్రికలు, భజన చేస్తున్నటువంటి ఛానళ్ళు ఆల్రెడీ బొచ్చడు ఉన్నాయి కదా. ఇప్పుడు ఒకసారి లెక్క తీస్తే ఎన్టీవీ వాళ్ళదే, TV9 వాళ్ళదే, ఇంకొకటి V6 వాళ్ళదే, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కాంగ్రెస్ పత్రికని కాంగ్రెస్ ఛానలే, ఇంకొకటి V6 అదే, వెలుగు పేపరు అదే, TV5 అదే, మహానీసు అదే. ఇట్లా అన్ని పత్రికలు, పేపర్లు అన్నీ కూడా కాంగ్రెస్కు భజన చేస్తూ ఉన్నాయి కదా. కేవలం ప్రశ్నించేది వేళ్ల మీద లెక్క పెట్టేటువంటి వాళ్ళు, ప్రజల గొంతుక వినిపించేది ఏ 3-4 కదా. ఒక తెలంగాణ పత్రిక, ఒక శంకర్ కావచ్చు, ఒక చిల్కా ప్రవీణ్ కావచ్చు, ఒక మన శ్రీనివాస్ కావచ్చు, ఆకుల సీనన్న కావచ్చు. సో ఇట్లాంటి వాళ్ళు మాత్రమే ప్రశ్నిస్తూ ఉన్నారు, ఇట్లాంటి వాళ్ళు మాత్రమే మాట్లాడుతూ ఉన్నారు. కనీసం ఈ చిన్న గొంతుకలు కూడా మాట్లాడుతూ ఉంటే మీరు భయపడిపోయి ఈ విధంగా దాడులకు తెగబడుతూ ఉన్నారంటే ఎంతవరకు కరెక్టు? సో కాబట్టి 100% దీని గురించి మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది మిత్రులారా. ఏం చేసిండు ఆయన? ఈయన చేసినటువంటి తప్పేంది అంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ఆయన చేసిన తప్పు. ఈ విధమైనటువంటి దాడులు చేస్తారనమాట. ఎక్కడ కూడా ప్రశ్నించకూడదు. నేను చెప్తా విషయం ఏం జరిగిందని. ఒకసారి ఇక్కడ సీసీ కెమెరా చూడండి మిత్రులారా. ఇగో చిల్కా ప్రవీణ్ ఇక్కడ నుంచి నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు. ఏది మార్నింగ్ లైవ్ అయిపోయిన తర్వాత ఏదో టిఫిన్కి వెళ్ళడానికి వెళ్తూ ఉన్నాడు అంటే, ఇగో ఫోన్ మాట్లాడుకుంటా పోతా ఉన్నాడు. చూడండి మీరు, ఇగో వెనకాల నుంచి వస్తున్నాడు చూడు వాడు. ఇగో ఆడ సాటుకు రాగానే ఇగో ఆడ కొట్టిండు. ఇంకో అక్కడ నుంచి ఇక్కడ గుంజుకపోయాడు చూడండి. చూడ్రి ఇక్కడ చూడండి ఎట్లా కింద పడేసిండు. ఇగో అంటే ఏందన్నట్టు, దీని అర్థం ఏందన్నట్టు ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి. దీని అర్థం ఏంటిది? ఎందుకు ఈ విధంగా దాడి చేస్తూ ఉన్నారు? తెలంగాణలో మాట్లాడే హక్కు లేదా? తెలంగాణలో ప్రశ్నించే హక్కు లేదా? తెలంగాణలో ఒక జర్నలిస్టు తన అభిప్రాయంతో పాటు ప్రజల నుంచి వస్తున్నటువంటి అభిప్రాయాలను చెప్పేటువంటి హక్కు లేదా? ప్రజల గొంతుగా వినిపించకూడదా? రైతు బంధు ఏది అని అడగకూడదా?
రైతు ముసలోళ్లకు పింఛన్లు ఎందుకు ఇంకా పెంచి ఇవ్వడం లేదని అడగకూడదా? మీరు చెప్పినటువంటి హామీలు, మీరు ఇచ్చినటువంటి హామీలను గుర్తు చేయకూడదా? ఇవన్నీ చేస్తే ఈ విధంగా దాడి చేస్తారా? ఇది ఎంతవరకు కరెక్ట్? ఇదేనా ప్రజాస్వామ్యం? ఇదేనా ప్రజాపాలన అని చెప్పుకుంటున్నటువంటి, మీరు గొప్పగా చెప్పుకుంటున్నటువంటి ప్రజాపాలన అని చెప్పేది? ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అంటే? ఇప్పటికే ఇందిరమ్మ రాజ్యం అంటే మీరు చెప్తున్నటువంటి లెక్కల ప్రకారం ఒకసారి నేను మీకు తీసి చూపిస్తా. ఎప్పటి నుంచి ప్రభుత్వం, ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో వచ్చిందో కొడంగల్లో స్టార్ట్ అయింది ఇందిరమ్మ రాజ్యం. కొడంగల్లో స్టార్ట్ అయింది. ఒక బట్టలు కుట్టుకుంటే ఆయన మీద దాడి స్టార్ట్ చేశారు. అక్కడి నుంచి నల్లగొండలో ఒక ప్రజాప్రతినిధి మీద, అటు ధర్మపురిలో కొంతమంది మీద, నలుమూలల నుంచి రకరకాలుగా ఇబ్బందులు పెట్టేటువంటి ప్రయత్నం. అధికారం వచ్చింది, ప్రజలు మీకు అధికారం ఇచ్చింది కేసీఆర్ కంటే మంచిగా పాలించమని, కేసీఆర్ కంటే మంచి పనులు చేయమని, కేసీఆర్ కంటే ఇంకెంత బాగా చేస్తారో అంత బాగా చెయ్యమని చెప్పేసి ప్రజలు మీ మీద నమ్మకం పెట్టుకొని మీకు ఓట్లు వేసిర్రు. కానీ మీరేం చేస్తూ ఉన్నారు? అధికారంలోకి రాగానే మాకు అడ్డేవాడు, మాకు అదుపేవాడు, మమ్మల్ని ఎవడు అడ్డుకట్ట వేసేది అని చెప్పేసి, మమ్మల్ని ఎవడు ప్రశ్నించకూడదు అన్నటువంటి విధంగా ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో, ఎవరైతే మిమ్మల్ని ప్రశ్నించే విధంగా మీ హామీలను గుర్తు చేస్తూ ఉన్నారో వాళ్ళ మీద మీరు దాడులకు తెగబడుతూ ఉన్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? తెలంగాణ రాష్ట్రంలో గిట్ల అణచివేయదలిస్తే, ఈ విధంగా మాట్లాడితే గొంతు నొక్కేదామన్నటువంటి పరిస్థితి ఉంటే ఇవాళ పరిస్థితులు ఈ విధంగా ఉండేటిదా? ఒక్కసారి పరిస్థితులను మనం ఒక్కసారి చూస్తూ ఉంటే తుంగతుర్తిలో కూడా సేమ్ ఇట్లనే ఒక యువ రైతు, బీఆర్ఎస్ సింపథైజరు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త, ఆయన కూడా సేమ్ ఇట్లనే ఒక కాలువ దగ్గరికి వెళ్ళి, ఏ ప్రభు ఇక్కడ ఈ కాలువలో నీళ్ళు వచ్చేటివి పోయినసారి కేసీఆర్ ఉన్నప్పుడు, ఇప్పుడు నీళ్లు రాలే, ఎండిపోయినాయి, ఇంకా ఇప్పుడు వాడండి 3 రంగుల జెండా వట్టి అని చెప్పేసి ఒక పాట లెక్క కొంచెం సెటైరికల్గా ఆయన ఒక వీడియో చేసిండు. ఆ వీడియో కాంగ్రెస్ కార్యకర్తలకు, కాంగ్రెస్ నాయకులకు, కాంగ్రెస్ పాలకులకు రుచించలే, మింగుడు పడలే. మన పాలనలో, ఇందిరమ్మ రాజ్యంలో, ప్రజాపాలనలో ప్రశ్నిస్తారా? ఎవరైనా ప్రశ్నించొచ్చునా? తప్పు కదా అని చెప్పేసి వెంటనే పోయి ఆ రైతు సురేష్ను చావగొట్టి, అంటే చిత్తగా బాధి ఘోరంగా కొట్టిరు. బీర్ సీసాలు పగలగొట్టి కొట్టిరు, తలకాయ మీదంగా కొట్టిరు, లేవలేకుండా కొట్టిరు. చావు బతుకుల మధ్య ఆయన హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొంది ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. ఈ విధంగా ఉంది. చెయ్యి కూడా విరిగింది, కట్టుకొని మననే ఒక ఫోటో చూసిన. దాని తర్వాత కొత్త సంవత్సరం సందర్భంగా ఒక అబ్బాయి కేటీఆర్ ఫోటో పెట్టుకొని హ్యాపీ న్యూ ఇయర్ చెప్పిండంట. ఇక కథం రాత్రికే పోయి దాడి చేయడం. ఇది ప్రజాస్వామ్యం, ఇది ప్రజాపాలన అంటే, ఇది ఇందిరమ్మ రాజ్యం అంటే. దాంతోపాటు కొల్లాపూర్లో ఒక మాజీ సైనికుడు ఇంకా సిగ్గు లేకుండా జూపల్లి కృష్ణారావు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్తాడు. ఆయన సైనికుడే కాదు, అలా 3 నెలలే పనిచేసిండు, 3 ఏళ్ళే పనిచేసిండు. 3 సంవత్సరాలు పనిచేస్తే సైనికుడు కాకుండా పోతాడా జూపల్లి కృష్ణారావు గారు? ఆయనకి ఇచ్చేటువంటి గౌరవం ఇదా? వారిని నరికి చంపింది మీ కాంగ్రెస్ కార్యకర్తలు కాదా? కాకపోతే ఎందుకు ఇంకా చంపిన వాళ్ళని కాపాడుతున్నారు? మీరు దేనికి కాపాడుతున్నారు? కొల్లాపూర్లో కాంగ్రెస్ పార్టీలో చేరమంటే చేరనందుకు ఒక మాజీ సైనికుణ్ణి, బీఆర్ఎస్ పార్టీలో అప్పుడప్పుడే చేరినటువంటి ఒక సైనికుణ్ణి, మల్లేష్ యాదవ్ని కిరాతకంగా నరికి తలకాయను 2 ముక్కలు చేసి చంపారు. ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, స్థానికంగా ఉన్నటువంటి కార్యకర్తలు. ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అంటే? ఇదేనా ప్రజాపాలన అంటే? మాట్లాడేటోళ్ళు, ప్రశ్నించేటోళ్ళు, ప్రతిపక్ష పార్టీలలో ఉండేటోళ్ళు ఎవరు కూడా బతుకుండకూడదా? ఎవరు కూడా వాళ్ళ గొంతు వినిపించకూడదా? ఇలా ఒక్కటా రెండా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. అధికారంలోకి రాగానే వీళ్ళు సెక్రటరియట్ అడుగు పెట్టగానే ఒక జర్నలిస్ట్ మీద, ఒక సీనియర్ జర్నలిస్ట్ మీద ఇదే ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే, మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు గల్ల పట్టుకొని నేను చంపేస్తా కొడక అని చెప్పేసి వార్నింగ్ ఇస్తాడు. తర్వాత ఆగ్ల సీనన్న మీద సిద్దిపేటలో రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తున్నాడని, రేవంత్ రెడ్డి మీద మాట్లాడుతూ ఉన్నాడని ఆయన మీద కేసులు పెట్టి ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం. ఇప్పుడు చిల్కా ప్రవీణ్ మీద దాడి. ఇట్లా ఎంతమంది మీరు చేసుకుంటూ పోతారు? ఎంతమందిని ఇట్లా ఇబ్బందులు పెడతారు? ఎంతమందిని ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తున్నటువంటి వాళ్ళ మీద ఇబ్బందులకు గురి చేస్తారు? చూడండి, చిల్కా ప్రవీణ్ చేసినటువంటి తప్పేందయ్యా అంటే వాస్తవాలు మాట్లాడడం అన్నమాట. వాస్తవాలు మాట్లాడడం చిల్కా ప్రవీణ్ చేసినటువంటి తప్పు. సో కాబట్టి ఈ విధంగా ఎవరైనా ప్రశ్నిస్తే, ఎవరైనా మాట్లాడితే వాళ్ళని ఎక్కడికక్కడ గొంతు నొక్కేయాలి, ఎక్కడికక్కడ వాళ్ళని కట్టడి చేసేయాలి. చేయండి, ఎంతమంది చేస్తారు? నిన్న ఎప్పుడైతే చిల్కా ప్రవీణ్ మీద దాడి జరిగిందో అప్పటి నుంచి నాకు ఎన్ని మెసేజెస్, ఎన్ని కాల్స్ వస్తూ ఉన్నాయి.
అన్న మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. ఎందుకు ఇలాంటి వాతావరణం ఉంది తెలంగాణ రాష్ట్రంలో? ఎందుకు ఇలాంటి వాతావరణం ఏర్పడతా ఉంది అంటే ఒకరి మీద దాడి జరిగితే మనకు అలర్ట్ చేసేటువంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి తెలంగాణ రాష్ట్రంలో అంటే ఒక భయాందోళనమైనటువంటి పరిస్థితులు. ఎట్లా ముఖ్యమంత్రి గారు ఇక్కడ లేరు కాబట్టి ఆయనకి ఏం తెలియదు, దావోసు వేయండు అంటే ఆయన అక్కడ పోయే చూసి ఇక్కడ దాడులు చేస్తున్నారా? ఏం చేస్తూ ఉన్నారు? దీని వెనకాల ఎవరున్నా తెలంగాణ డీజీపీ గారికి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, దాడి వెనకాల ఎవరున్నా వారిని పట్టుకురావాలి. అసలు ఎందుకు చేస్తున్నారు దాడి? 100% మీకు హక్కు ఉన్నది. ఒకవేళ మేము కానీ ఎవరైనా కానీ ఇబ్బంది పెట్టే విధంగా లేకపోతే నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసినా లేకపోతే ఇంకేం చేసినా కానీ మీరు కేసులు పెట్టండి, పర్లేదు. కేసు పెట్టండి, చట్టం ముందు నిలబెట్టండి. తప్పు మాట్లాడినాడు, తప్పు చేసినాడు చెప్పి పెట్టండి. చట్టం మీకు హక్కు ఇచ్చింది, ఆ కేసు ఎదుర్కొన్నటువంటి హక్కు కూడా మాకు కూడా ఇచ్చింది. మేము కూడా లీగల్గా ఫైట్ చేస్తాం, నాకేం ఇబ్బంది లేదు దానికి. కానీ ఈ విధంగా భౌతికంగా దాడులకు తెగబడితే అది ఏం దాకా పోతుంది అనేది అర్థం చేసుకోవాలి. ఇది ఎంతవరకు కరెక్టు? ఈ విధంగా అంగి చింపేసి ఈ విధంగా మనిషి మీద దాడి చేసి అంటే మనుషులు కనపడకుండా చేస్తే గొంతులు ఆగిపోతాయి అనుకుంటున్నారా? ఈ మనిషి కనపడకుండా ఈయన అంతమొందిస్తే ఇక చిల్క ప్రవీణ్ అంతమొందిస్తానో శంకర్ని అంతమొందిస్తానో ఎవరైతే మాట్లాడుతూ ఉంటే వాళ్ళని అంతమొందిస్తానో వాళ్ళ గొంతులు ఆగిపోతాయి. ఇంకా ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రశ్నించేటోడు మాట్లాడేటోడు ఎవడు ఉండడని చెప్పేసి మీరు అనుకుంటున్నారా? ఆ కలలు కనకండి. ఎందుకంటే ఈ గడ్డ మీద పుట్టినటువంటి గరక పోచకు కూడా గడ్డి పరకకు కూడా పౌరుషం ఉంటుంది. గడ్డి పరకకు కూడా పౌరుషం ఉంటుంది. జై తెలంగాణలను సన్నాసులకు మీకేం తెలుస్తుంది? ఆ పవర్ ఏందో, ఆ పౌరుషం ఏందో, ఆ తిరుగుబాటు ఏందో జై తెలంగాణ అనేటువంటి ఈ సన్నాసులకు ఈ పాలకులకు ఏం తెలుస్తుంది? ఒక్కడన్నా అన్నాడా జై తెలంగాణ అని? ఇవాళ హైదరాబాద్లో ఉంటున్నటువంటి పక్క రాష్ట్రం కొన్ని కుక్కలు మొరుగుతూ ఉన్నాయి, ఇట్లనే చేయాలి ఈ విధంగానే చేయాలి అని చెప్పేసి. అవి కులగజ్జి కుక్కలు. ఈ కుక్కల భారతం పట్టేటువంటి టైం కూడా ఉంది. మీరు ట్వీట్లు చేస్తున్నటువంటివి మీరు మాట్లాడుతున్న అన్ని బుక్ మార్క్ చేసి పెడతా ఉన్నాం బిడ్డ. ప్రతి ఒక్కటి బుక్ మార్క్ చేసే ఉంటుంది. మీరు ఏం టెన్షన్ పడకుర్రి. మీకు మళ్ళీ ఆ రోజు వస్తే తప్పకుండా మిమ్మల్ని మేమేం భౌతికంగా ఎవరిని ఇబ్బంది పెట్టాం, చట్టం ముందు నిలబెడతాము. వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలకు వాళ్ళు మా కుటుంబ సభ్యుల మీద మా ఇంటి ఆడోళ్ళ మీద చేస్తున్నటువంటి వల్గర్ లాంగ్వేజ్ని తప్పకుండా వాటికి వారు శిక్ష పడాల్సి ఉంటుంది, శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. 200% ఉంటుంది. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. ఎదుర్కోవాలంటే సబ్జెక్టు పరంగా ఎదుర్కోండి. ఎదుర్కోవాలంటే మేము తప్పు మాట్లాడుంటే ఒప్పేందో చెప్పండి. మీరు మాట్లాడింది తప్పు, ఇది ఒప్పు, ఇది కరెక్ట్ అని చెప్పండి. అంతేగాని దాడులకు తెగబడి ఈ విధంగా చేస్తా అంటే భయపడేటోడు ఎవడు లేడు. తెలంగాణ రాష్ట్రం అసలే భయపడదు. గుర్తుపెట్టుకోండి బిడ్డ, పోరాటం చేయక 10 ఏళ్ళు అవుతా ఉంది. మళ్ళా పోరాటం రోజులు తీసుకుపోకుండా ఆ పోరాటం రోజులు వచ్చినాయంటే ఈ కాంగ్రెస్ పార్టీ మనుగడ సాధించలేదు, ఈ పార్టీ మనుగడ సాధించలేదు, ఇక్కడ పాలన చెయ్యలేదు. గుర్తుపెట్టుకో, ఇది వార్నింగే, రిక్వెస్ట్ ఏం కాదు. 100% వార్నింగే. ఇదే కాంగ్రెస్ పార్టీ మీద కదా మనం 60 ఏళ్ళు కొట్లాడింది. మళ్ళీ కొట్లాడడం ఏమైనా కొత్తనా? తెలంగాణ రాష్ట్రానికి పోరాటం కొత్తనా? తెలంగాణ రాష్ట్రానికి ధర్నాలు, ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలకు ధర్నాలు ఆందోళన ఏమైనా కొత్తనా? మళ్ళీ ఆ రోజులు తీసుకొస్తే మీ మంత్రులు కానీ మీ ఎమ్మెల్యేలు కానీ ఏడ కూడా బయట అడుగుపెట్టలేని పరిస్థితి ఉంటుంది. గుర్తుపెట్టుకొని ఆ విధంగా గుర్తుపెట్టుకొని ప్రజలతోటి ప్రజాపాలన ఏందో ఏ విధంగానో మేము 100% మీకు గుర్తు చేస్తాం. మీరు చేసినటువంటి హామీలు, మీరు ఇచ్చినటువంటి హామీలు, మీరు చేస్తున్నటువంటి పనులు ఈ రాష్ట్రానికి తప్పు జరిగితే తప్పు అని, ఒప్పు జరిగితే ఒప్పు అని మేము ప్రజల పక్షాన మీకు గుర్తు చేస్తూ ఉంటాము. అది మీరు సావధానంగా తీసుకోండి, మంచి విమర్శగా తీసుకోండి. మంచి ఉంటే దాన్ని, చేసేది ఉంటే చెయ్యండి, చెయ్యకపోతే ఎందుకు చేస్తలేమో ప్రజలకు చెప్పండి. అంతేగాని మాట్లాడనే వద్దు, ఎవడు మాకు గుర్తే చేయవద్దు అంటే నీకు మించినటువంటి నియంత పాలన ఇంకొకటి ఉండదు. సో కాబట్టి ఆ విధంగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. చిల్కా ప్రవీణ్ మీద చేసినటువంటి దాడిని మనం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. 200% ఒక జర్నలిస్ట్ మీద చేసినటువంటి దాడి 100% తప్పిది. దీన్ని 100% ప్రభుత్వము దీని మీద దాడి పాల్పడిన వాడు ఎవడు, వాని వెనకాల ఉన్నది ఎవడు, ఏంది కథ అనేది విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. చేయకపోతే ఎవడు తోడుకున్న గుంతలో ఆడే పడతాడు. బంతిని గోడకి ఎంత గట్టి కొడితే అంతకంటే రెట్టింపు వేగంతో రివర్స్ వస్తుంది. నువ్వు ఒకరిని దొక్కేస్తే ఇంకా 3 పుడతారు, ఒకరిని అణచివేసేస్తే ఇంకొక 3 పుడతారు. ఏం కొదవలేదు. ఇక్కడ పౌరుషం ఉన్నటువంటి బిడ్డలు తెలంగాణలో అడుగడుగునా ఉన్నారు, ప్రతి ఊరికి ఉన్నారు. సమయం కోసం, సందర్భం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అంతకుమించి ఇంకొకటి ఏం లేదు.